సార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రాబ్లం వస్తుందో అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం అనేది మనం చూసాం. కానీ ఈ మధ్యకాలంలో మరి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పారు. మొన్న నేను ఆ విషయం గురించే మాట్లాడితే పాపం వాళ్ళ కొడుకు విషయంలో మాట్లాడానని దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం మీరు చూశారు. ఎప్పుడో నేను చెప్తాను, భగవంతుడితో పెట్టుకోకూడదు. రాజకీయం కోసం భగవంతుడిని వాడుకుంటే భగవంతుడు మూడో కన్ను తెరిస్తే ఎలాంటి వాడైనా కూడా కష్టాలు చూడాల్సిన పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ కూడా అవమానిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి హ్యూమిలేట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపటం లేదన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చివరికి ఆయన పిఠాపురంలో ఒక అమ్మాయిని అంతకుముందు ఎలా వాడుకొని ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే కూడా కనీసం ఆ అమ్మాయిని పరామర్శించలేదు. అలాగే ఒక సినిమా ఈవెంట్కి పిల్లలు వస్తే మీ ఎనర్జీని బయట పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వాలంటే మా దగ్గర లేవు కాబట్టి బైక్ సైలెన్సర్స్ అన్ని పీకేసి రేస్ చేసి పోండి అన్నారు. 2 పిల్లలు చనిపోయారు. కనీసం వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించలేదు. వాళ్ళు ఈయన ఉన్న చోటకే తీసుకొచ్చినా కూడా వాళ్ళని కనీసం చూడకుండా వెళ్ళాడు. అంటే ఈయనకి జగన్ గారిని ఓడించి చంద్రబాబు నాయుడిని సీఎం చేసి ప్యాకేజీలు తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు అన్నది ఈ 11 నెలల్లో ప్రజలందరికీ కూడా అర్థమైంది. సో ఈయన ప్రజానాయకుడు కాదు, ఈయన చంద్రబాబు నాయుడు గారి నాయకుడు. ఆయన ఎటు చెప్తే అటు ఆడటం తప్ప మరొకటి లేదు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. సో ఈరోజు ఎవరైతే దళితుల్ని గ్రామ బహిష్కరణ చేసి అవమానిస్తున్నారో ఇలాంటి ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో ఎవరు కూడా పిల్లలు ఊరుకోరు. ఎందుకంటే అందరూ పిల్లలు చదువుకుంటున్నారు, అందరూ కూడా నాలెడ్జ్తో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసేటివన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి సరి అయిన సమయంలో వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడ రాజకీయంగా ఇట్లాంటి కక్ష సాధింపులు ఎప్పుడు చూడాలి. ఆయన అక్కడ మాట్లాడారు కాబట్టి సరిపోయిందండి. కానీ అదే కనుక బయటకు వచ్చి మాట్లాడితే యావరేజ్ 100 మంది ఉన్న ప్లేస్లో ఆయన మాట్లాడితే 70 మంది లేచి నీ హయాంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పి లేచి నుంచని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి. డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టింది విధ్వంసం. ఎంతమంది రాజకీయ నాయకులు మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దూలిపాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, మా పార్టీ ఆఫీస్ మీద దాడి, డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చింది, బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారు అన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలేదు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం నాకైతే నవ్వు వస్తుంది. కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి. అంకబాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్, ఆయన ఏదో మాట్లాడారని అతని వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీస్లో తీసుకెళ్ళిన పరిస్థితి కనిపించలేదా? ఒక లేడీ అమరావతి మహిళ ఆవిడని కూడా తీసుకెళ్ళి, ఆవిడకి 60+ ఇయర్స్, ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి పూట వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లిన సందర్భం కనిపించలేదా? మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి గోడలు దూకి, ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను, ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా వెళ్ళాలని లేదు. వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని, అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈరోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు.
అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో మాజీ ముఖ్యమంత్రి గారికో శభాష్ అనిపించుకోవడానికి ఈరోజు వాళ్ళు చూపులో పడ్డారు. దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెచ్చుకోవాలి. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ దాంట్లో కూడా పునర్విచారణ చేయాలని కూడా ఆదేశించింది. ఎస్, ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారంటే పునర్విచారణ చేయాలని. ఆ రోజు ఒక్కరినే వాళ్ళు A1 కింద చూపించడం జరిగింది. ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రుల తాల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈవెన్ నా దగ్గరికి వచ్చారు, డీసీపీ గారి దగ్గరికి వెళ్ళారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. మాకు న్యాయం జరగాలి. ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తాం. అంటే చట్టాని కేసులో వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా కొంతమంది అధికారుల మీద ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి. నాకు అర్థం కావట్లే. జత్వానీ గారి కేసులో మీకు తెలుసు, ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ అనేవాడు కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలామంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకొని ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆయన కూడా సీతారామ ఆంజనేయులు, ఏఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులు, ఏదొక ఆంజనేయులు, ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం. మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్ళరు. విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు. విషయం ఏంటంటే విచారణకి మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.